వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. ఐనవోలు జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో కృషి చేయండి. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశించారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఐనవోలులోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీన ప్రారంభమవుతున్న నేపథ్యంలో జాతర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతరలో వైద్య సేవలు అందించాలని, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలన్నారు. వివిధ ప్రాంతాల నుండి జాతరకు ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ వారు జాతరలో ఎలాంటి అవాంఛనీయ ప్రతి ఆది బుధవారంలో ఈవెంట్స్ వద్ద దేవాలయాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా. రెండోది, ఇప్పుడు బండ్లు అనేది ఆ రోజు 14th నాడు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దాదాపు 8:30 స్టార్ట్ అయ్యి మార్నింగ్ 4:30 వరకు కూడా ఈ ఏర్పాట్లు ఉంటాయి. నేను ముఖ్యంగా హాఫ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద పోలీస్ ఓన్లీ. సో పోలీసులకు నేను ఐఎమ్ అపీలింగ్ దట్ ఎక్కడ కూడా భక్తులతో కూడా మర్యాదగా మాట్లాడే విధంగా సిబ్బందిని కూడా అందరికీ బ్రీఫింగ్ ఇవ్వండి. మళ్ళీ డ్యూటీ దిగిపోయేటప్పుడు డీబ్రీఫింగ్ తీసుకోండి. లాస్ట్ టైం ఏం ఛాలెంజెస్ వచ్చినాయి ఐడియా ఉన్నదా? ఏమన్నా బ్రీఫింగ్ ఉన్నదా? లాస్ట్ టైం ఛాలెంజెస్ ఏముంది పోలీస్ తరఫు నుండి ఏమన్నా తీసుకున్నారా? పోయినాడు ఎంతో పెద్ద ఎత్తున మేడారం జాతర తర్వాత ఇక్కడ ఐలోన్ జాతర అన్నది సంక్రాంతి సందర్భంగా మనం పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా వరకు ముందు నుంచే వచ్చి ఈ జాతర కూడా ఇక్కడ దేవుణ్ణి దర్శించుకున్నా కానీ బయట ఇంతకుముందు మన డీసీపీ గారు చెప్పినట్టు జాతర చాలా పెద్ద ఎత్తున అక్కడ అరేంజ్మెంట్స్ చేసుకోవడం అవన్నీ ఉంటుంది. కాబట్టి అన్ని శాఖలు వారి వారి విధులను గత అనుభవాలతోటి మనం నిర్వహించుకుంటే చాలా బాగుంటుంది. స్టాఫ్ పంపిస్తాము, టీం కూడా ఫామ్ చేస్తాము. 3 అవర్ షిఫ్ట్ వైజ్ డ్యూటీ అలాట్ చేస్తాము. దీంతో పాటు ఇంకా ఈ ట్రాక్టర్స్, స్వచ్ఛ ఆటోస్ అన్ని పంపిస్తాము. ఇంకా మేయర్ మేడం చెప్పినట్లు ఏమైనా అంటే గ్యాప్ ఉంటే అవి కూడా ఫుల్ఫిల్ చేస్తాము. కూడా నుంచి లాస్ట్ టైం ఆల్రెడీ వర్క్ ఎగ్జిక్యూట్ అయినాయి. ఇంకా ఏమైనా న్యూ రిక్వైర్మెంట్ ఉంటే అంటే చైర్మన్ సార్తో డిస్కస్ చేసి అవి కూడా అది పూర్తి చేయడానికి ట్రై చేస్తాము. ఎక్కడెక్కడ మీకు ట్యాంక్స్గా ఉన్నాం దానికి చుట్టూ వాటర్ ట్యాంక్స్ పెడితే పర్మనెంట్గా ఒక 10 చోట్ల అది కూడా బడ్జెట్ చేయండి. దానికి చేంజింగ్ రూమ్స్కి, టాయిలెట్స్కి, డార్మెటరీ కంప్లీట్ చేసి ఇస్తాము. దాన్ని మీరు లీజ్కి ఇచ్చి వచ్చిన పైసలు మళ్ళీ దీంట్లో వాడుకోవచ్చు కదా. కానీ అది కాకుండా మిషన్ భగీరథ ద్వారా పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటర్ కనుక వస్తే మనకు జాతరలో ప్రాబ్లం లేకుండా పోతుంది. ఎందుకంటే గతంలో నీటి ఇబ్బందితో చాలా ఇబ్బందులు అయ్యేది. ఆ పరిస్థితి మళ్ళీ రావద్దని దయచేసి ఆ డిపార్ట్మెంట్ వారిని ఒకసారి కోరుతా ఉన్నాం. అదేవిధంగా బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎక్కడైనా గుంటలు వాటర్ ఆగేటువంటి కేసులు ఏవైతే ఉంటే అవన్నీ కూడా మీరు ఘోరమని పోపించి మెయింటైన్ చేయమని చెప్పి అధికారులకు చెప్పగలరు. ముఖ్యంగా బస్ స్టాండర్స్ దగ్గర అయితే నీడ అనేది కంపల్సరీ ఉండాలి. అక్కడ తడకల్లో వేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ సైడ్ బోర్డు కూడా కంపల్సరీ పెట్టాలమ్మా. ఏవే ఎండిపోతుంది అనేది కూడా పెట్టాలి. చూడండి, అంటే అప్పటికప్పుడు కొంత గ్లూకోజ్ పెట్టి పంపించే పేషెంట్స్ ఉంటారు. కొందరినేమో హాస్పిటల్కి తరలించాల్సి వస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళను చూసుకోవడానికి కొంచెం ఒక 4-5 బెడ్స్ అయినా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక రెస్ట్ రూము ప్లస్ ఒకటి వర్కింగ్ రూము విత్ టాయిలెట్స్ ఉండి వాళ్ళకు సపరేట్ గా పోలీసు వాళ్ళకి కూడా. ఎందుకంటే ఈ 2 డిపార్ట్మెంట్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు మనం రివ్యూ చేసుకునే డిపార్ట్మెంట్స్ లో మెయిన్ మనకి పంచాయత్ రాజ్ అండ్ జీడబ్ల్యూఎంసీ సైడ్ నుంచి శానిటేషన్ అనేది కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అండ్ మ్యాన్ పవర్ అవ్వచ్చు. అండ్ అది క్లియరెన్స్ అనేది కూడా టైం టు టైం రెగ్యులర్గా క్లియరెన్స్ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ సైడ్ నుంచి స్నేక్ బైట్స్ ఒకటి మెన్షన్ చేశారు. సో యాంటీవెనమ్ ఒకటి పొజిషన్ చేసుకోండి. అండ్ ఈఓ గారు చెప్పినట్టు
దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఏది దగ్గర వస్తుంది, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవి ఉన్నాయి ముందే అలర్ట్ చేసి పెట్టుకోండి. సో దట్ ఎమర్జెన్సీ కేసెస్లో అంబులెన్స్ని డైవర్ట్ చేయడానికి ఉంటుంది. కమింగ్ టు ఆర్డబ్ల్యూఎస్, మీరు వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోండి. అండ్ మొబైల్ టాయిలెట్స్ అండ్ టెంపరీ టాయిలెట్స్ ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో అవి కొంచెం ఫిట్టింగ్స్ అవ్వచ్చు, డోర్స్ అవ్వచ్చు, అవి కరెక్ట్గా చెక్ చేసుకోండి. అండ్ క్యూ లైన్స్లో వాటర్ సప్లై అనేది కూడా ఇంకొకసారి వెరిఫై చేసుకోండి. కూడా దీనిపైన నెగ్లిజెన్స్ చూపెట్టకండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, ఓన్ చేసుకోండి, ఓనర్షిప్ తీసుకొని చేయండి. మెయిన్గా పోలీస్ వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేసేది పార్కింగ్ అండ్ ట్రాఫిక్ జామ్ కాకుండా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అండ్ టూ వీలర్స్ను లోపల రాకుండా అన్ని ఇక్కడ కూడా ఇందులో ఎవరిది కూడా ఇంటర్ఫిరెన్స్ ఉండదు. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టు టేక్ ద స్ట్రింజెంట్ యాక్షన్. ఇందులో ఎక్కడ కూడా కాంప్రమైజ్